మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే గురు పౌర్ణమి చాలా పవర్ఫుల్ గనుక గుర్తు పెట్టుకుని ఈ ఆకు తింటే చాలు, గంటలో మీ ఇంటిలో కనకవర్షం కురుస్తుంది, సంవత్సరమంతా కలిసి వస్తుంది, ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే పురాణాలలో ఈ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పౌర్ణమికి విపరీతమైన శక్తులు ఉంటాయి. అయితే ఈ పౌర్ణమి రోజున మనం ఒక ప్రత్యేకమైన ఆకును గనుక తింటే చాలు, మన జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయి వద్దన్న ధనం వెల్లువలా వచ్చి పడుతుంది. ఒంట్లో ఉన్న దరిద్రం, అనారోగ్యం అన్నీ మటుమాయమైపోయి ఆయుష్ పెరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఈ పౌర్ణమి రోజు ఏ ఆకుని తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈరోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే ధన సమస్యలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీకొక్క చిన్న విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. ఇక విషయంలోకి వస్తే, ప్రకృతిలో భగవంతుడు అణువణువున నిండి ఉంటాడు. ముఖ్యంగా ఆకులలో, ముక్కలలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. ప్రకృతి అంటేనే అమ్మవారి స్వరూపం. అందుకే మనం పూజల్లో రకరకాల పత్రాలను ఉపయోగిస్తాం. ఆకులకు కేవలం ఔషధ గుణాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మన జాతక దోషాలను తొలగించే శక్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును గనుక మీరు తింటే చాలు, సంవత్సరం పొడవునా మీకు అన్ని విజయాలే కలుగుతాయి, అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ ఈ పౌర్ణమి చాలా మంచి యోగాలతో కలిసి వచ్చింది. ఇలాంటి పౌర్ణమి 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన పౌర్ణమి. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు కూడా చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి, అలాగే కాకుండా చాలా శక్తితో కూడుకుని ఉండేవి. ఈ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు ఈ పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉన్నారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి బ్రహ్మాండమైనది కనుక ముందు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఉప్పును కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి ప్రాప్తింపజేయడానికి ఈ ఉప్పు ప్యాకెట్టు అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము. ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది. లక్ష్మీదేవి కూడా పాల సముద్రం, పాలకడలి నుంచే వచ్చింది. కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే ఒక ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు ఉంటుంది. మనం గల్లులుప్పు ప్యాకెటు, రాక్ సాల్టు, దొడ్డుప్పు, గల్లులుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. ఆ ఉప్పు ప్యాకెటు 20 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా గాజు బౌల్లో ఒక పిడిగెడు ఉప్పును వేసి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లి మీ పూజ గదిలో ఒక మూలన పెట్టి ఆ ఉప్పు బౌల్ను 24 గంటల తర్వాత తీసి ఆ ఉప్పును పసుపు కుంకుమల్ని పారే నీటిలో విసిరివేయండి. ఇలా పిడికెడు ఉప్పుతో ఇలా చేస్తే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది, చక్కటి యోగం కలుగుతుంది, ధనానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకునేవారు అని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మార్వాడీస్ ఎక్కువగా పౌర్ణమి రాగానే గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా వారు పాటించే చిన్న చిన్న చిట్కాలే వారిని గొప్ప ధనవంతులుగా మారుస్తాయి.
కనుక ఇలా పౌర్ణమి రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. సాల్ట్ ప్యాకెట్ కాదు, కేవలం గల్లులుప్పును మాత్రమే కొన్ని తెచ్చుకోవాలి. సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకున్నా దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కనుక ఈరోజు ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే తరగని సంపద మన సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఉప్పును తెచ్చుకొని పిడిగెడు ఉప్పుతో ఇలా ఆచరించండి. మిగిలిన ఉప్పును వంటగదిలోని ఉప్పు డబ్బాలో పోసుకొని వంటల్లో వాడుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే పటిక. పటికను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. రోజు పగటిపూట మాత్రమే పటికను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పటికకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూటకట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. పటిక తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత పటికను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. పటికను కొని తెచ్చుకోవడానికి ఈ పౌర్ణమి చాలా మంచి రోజు. అందుకే పటికను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే మిరియాలు. మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. అంటే ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. మిరియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి మిరియాలను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు మిరియాల పౌడర్ను తెచ్చుకోకండి. కేవలం మిరియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజగదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ తర్వాత ఆ మిరియాలను మనం వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు, ప్రసాదాలలో వాడుకోవచ్చు. ఈరోజు మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి మిరియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. మిరియాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. మిరియాల పరిహారం అన్నా, మిరియాలు అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మిరియాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణ కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా మిరియాలు కొని తెచ్చుకోవాలి. 10 రూపాయలు పెడితే చిన్న మిరియాల ప్యాకెట్టు వస్తుంది. ఆ మిరియాల ప్యాకెట్టు కొని తెచ్చుకున్నా చాలు, ఐశ్వర్యం మీ ఇంటి వైపు దూసుకు వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు మిరియాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు మిరియాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలాగే ఈరోజు పంచదారను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ పంచదారను ఇంటికి తెచ్చుకుంటే దానితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. ఇదే రోజు పెట్టాలని రూలేమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ పౌర్ణమి రోజు మినపపప్పును లేదా మినుములను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు మినపపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది.
మినుములను ఇంటికి తెచ్చుకొని ఆ మినుములను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవలసిన ఇంకొక వస్తువు ఏమిటి అంటే పసుపు గవ్వలు. ఈ పౌర్ణమి రోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. వీటినే లక్ష్మీ గవ్వలు అని కూడా అంటారు. మహా అయితే ఇవి 100 రూపాయలు ఉంటాయి అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 పసుపు గవ్వలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఎందుకంటే ఈ పసుపు గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే 5 పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. వాటిని ఈ రోజంతా పూజ గదిలో వదిలేసి మరునాడు తీసి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేసి చుట్టేసి బీరువాలో దాచిపెట్టుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఈ గవ్వలు ఉంటే తెచ్చుకోవలసిన అవసరం లేదు. లేనివారు మాత్రమే తెచ్చుకోండి. ఇక చివరిగా ఈ పౌర్ణమి రోజు అత్తరు చీసా కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే చిన్నది అత్తరు చీసా మనకు దొరుకుతూ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. పర్ఫ్యూమ్ కాదు, కేవలం అత్తరు చీసాను మాత్రమే తెచ్చుకోవాలి. అత్తరు చీసా నార్మల్గా 25 రూపాయల నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు ప్లే స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు చీసాను ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. గుర్తుపెట్టుకోండి, జాస్మిన్ స్మెల్ వచ్చేది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించినది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారాలకు ఉపయోగపడతాయి. అందుకే ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈరోజు పూజ గదిలో మెయిన్ డోర్ గుమ్మం పైన ఇంట్లో హాల్లో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియోలో మొత్తం మనం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న వస్తువులన్నిటినీ కూడా తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలని మీకు మనసుకు అనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. మీకు అవసరం అనుకున్న వస్తువులలో 2 వస్తువులను మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. ఈ వస్తువులు 2 విధాలుగా మనకు ఉపయోగపడతాయి. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తాయి. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు కూడా. ఇప్పుడు మిరియాలు తెచ్చుకుంటాము, మనం పూజ గదిలో పెట్టుకుంటాం, పూజించుకుంటాం. ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో వృధాగా పోయే వస్తువులు ఏమీ లేవు. అన్నీ మనకు ఇంట్లో ఉపయోగపడేవే. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీకు అవసరం ఉన్న ఏవో ఒక 2 వస్తువులను తెచ్చుకోండి, సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను 2 మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన ఆకుని తింటే చాలు, ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రకృతిలో భాగమైన ఆకులకు మనం ఊహించని అపారమైన శక్తి ఉంటుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అసలు ఆకులు అంటే ఏమిటి? అవి కేవలం చెట్లకుండే భాగాలు మాత్రమేనా అంటే కానే కాదు. ప్రకృతిని మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. పచ్చని చెట్లు పరమాత్మ స్వరూపం అని పెద్దలు ఊరకనే అనలేదు. ఆకులలో ఉండే ఆ పచ్చదనం మన కళ్ళకు మాత్రమే కాదు, మన మనసుకి కూడా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు పచ్చని చెట్ల మధ్యకు వెళితే మనసు ఎంత తేలిక పడుతుందో, అది ఆ ఆకులలో ఉండే ప్రకృతి సిద్ధమైన శక్తి.
ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని నాడులను ఉత్తేజితం చేసి మనకు అపారమైన బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మన సంప్రదాయంలో ప్రతి పూజలోనూ, ప్రతి శుభకార్యంలోనూ వివిధ రకాల ఆకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రహదోషాలను, జాతక దోషాలను తొలగించే శక్తి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆకులకు ఉంటుంది. అన్ని రకాల ఆకులలోకెల్లా ఉసిరి ఆకు ఉత్తమమైనది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తామో మనకు తెలుసు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం, ఆ చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతాం. అయితే ఈ పౌర్ణమి రోజున ఉసిరి ఆకుకు, ఉసిరి చెట్టుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన శక్తి వస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజున మీరు ఒక చిన్న ఉసిరి ఆకును స్వీకరిస్తే మీ శరీరంలోని దరిద్రం అంతా పోయి ఆయుష్షు పెరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటపడలేకపోతున్నారో, అప్పుల బాధలతో సతమతమవుతున్నారో వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతిలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి. గనుక ఈరోజు మీరు ఏదైనా ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మనసారా నమస్కారం చేసుకోండి. ఓ ఉసిరి చెట్టు తల్లి, రేపు పౌర్ణమి సందర్భంగా మీ ఆకులను ప్రసాదంగా స్వీకరించాలనుకుంటున్నాను, దయచేసి అనుమతించు అని ప్రార్థించి ఒక చిన్న ఉసిరి రెమ్మను మాత్రమే తెచ్చుకోండి. ఆ తెచ్చిన ఉసిరి ఆకులను ఇంటికి తెచ్చాక మంచినీటితో శుభ్రంగా కడిగి మీ పూజా గదిలో ఉన్న శివుడి ఫోటో ముందు గాని, శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు గాని ఈ ఉసిరి ఆకులను ఉంచండి. ఈ ఆకులను స్వామి పాదాల దగ్గర ఉంచి ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానించండి. మీరు పూజలో ఉంచిన ఆ 5 నిమిషాల సమయంలో ఆ ఉసిరి ఆకులు దైవిక శక్తిని గ్రహిస్తాయి. తరువాత ఆ ఆకులను ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. కేవలం మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆకులను ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక 5 చిన్న ఉసిరి ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఉసిరి ఆకులు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి తినడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కొంతమందికి ఆ వగరు రుచి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. అలాంటప్పుడు ఆ ఆకుల మీద కొంచెం తేనె గాని, లేదా చిన్న బెల్లం ముక్క గాని, లేదంటే కొంచెం పంచదార గాని వేసుకుని తినవచ్చు. ఒకవేళ మీరు ఆకులను నేరుగా నమలలేము అనుకుంటే మరో పద్ధతి కూడా ఉంది. ఆ ఉసిరి ఆకులను తీసుకుని అందులో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం కలిపి మెత్తగా రుబ్బండి. అలా రుబ్బిన మిశ్రమాన్ని ఒక చిన్న గోళీలాగా లేదా చిన్న ఉండలాగా చుట్టి ప్రసాదంలా మింగేయవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే ఆ పవిత్రమైన ఉసిరి ఆకు మీ కడుపులోకి వెళ్ళడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. సైంటిఫిక్గా చూస్తే ఉసిరిలో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఆకును స్వీకరించడం వల్ల మీ జాతకంలో ఉండే పాప దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోయి మన పురాణాలు చెబుతున్న ప్రకారం ఈరోజు ఉసిరి ఆకును ప్రసాదంగా స్వీకరించిన వారింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీరు వద్దన్నా సరే ధనం మీ వెతుక్కుంటూ వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ శరీరంలో ఉండే అలక్ష్మి లేదా దరిద్రం అనే ప్రతికూల శక్తి నశించి దాని స్థానంలో సానుకూల శక్తి, దైవ శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, ఆయుష్షు వృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్న ఈ ఉసిరి ఆకును తినడం అస్సలు మర్చిపోకండి. పౌర్ణమి అంటే దేవతలందరూ భూమికి దిగి వచ్చే సమయం. అటువంటి సమయంలో ప్రకృతి ఇచ్చే ఈ వరప్రసాదాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి రోజు ఆకు తెచ్చుకుని పూజలో ఉంచి ప్రసాదంగా స్వీకరించడం, ఈ 2 పనులు చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. భక్తితో, నమ్మకంతో ఈ పని చేయండి.
లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.